ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలు తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది, ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. తెలంగాణకు సంబంధించి లక్షల కోట్లు కేంద్రానికి ఇంకా ఉండకుండా కేవలం నామమాత్రపు బడ్జెట్లో కేటాయించి ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలు తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది, ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. తెలంగాణకు సంబంధించి లక్షల కోట్లు కేంద్రానికి ఇంకా ఉండకుండా కేవలం నామమాత్రపు బడ్జెట్లో కేటాయించి ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలు తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది, ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. తెలంగాణకు సంబంధించి లక్షల కోట్లు కేంద్రానికి ఇంకా ఉండకుండా కేవలం నామమాత్రపు బడ్జెట్లో కేటాయించి ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలు తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది, ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. తెలంగాణకు సంబంధించి లక్షల కోట్లు కేంద్రానికి ఇంకా ఉండకుండా కేవలం నామమాత్రపు బడ్జెట్లో కేటాయించి ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలు తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది, ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. తెలంగాణకు సంబంధించి లక్షల కోట్లు కేంద్రానికి ఇంకా ఉండకుండా కేవలం నామమాత్రపు బడ్జెట్లో కేటాయించి